హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలో ఓట్ల కోసం అభ్యర్థులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. కోటి విద్యలు ఓటు కోసమే అన్నట్లు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్నంగా ప్రచారాలు చేపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఉల్లిపాయలు తరిగి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఓవైపు కళ్లు మండుతున్నా చిరునవ్వులు చిందిస్తూ ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ముద్దం నర్సింగ్ యాదవ్, ఎంపీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ డప్పు కొట్టి మరీ రంగంలోకి దిగారు. తమను గెలిపిస్తే అభివృద్ధిని ఇలాగే మార్మోగిస్తామని చెబుతున్నారు. వీరిద్దరి కంటే తానేం తీసిపోలేదంటూ తెరాస అభ్యర్థి గొట్టిమూకల పద్మారావు క్షవరస్థలలోకే ప్రవేశించారు. ఏకంగా గడ్డం గీసి ఔరా అనిపించారు. ఓట్ల కోసం వీరు పడే పాట్లు చూసి ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. సైకిల్పై అతి సామాన్యంగా ప్రచారం చేస్తున్న ఈయన పేరు వెంకటరాజు. కోటీశ్వరులు పోటీ పడుతున్న పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో తాను స్థాపించిన న్యూ ఇండియా పార్టీ తరపునే బరిలో దిగారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో సింగరేణి ఉద్యోగిగా పనిచేసే రాజు మొదట్నుంచి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పార్లమెంట్కు వెళ్లి దేశ సంపదను పేదలకు పంచాలనే లక్ష్యంతోనే ఈసారి పెద్దపల్లి ఎంపీగా పోటీ పడుతున్నారు. స్నేహితులు, సన్నిహితులు సేకరించి ఇచ్చిన చందా డబ్బులతోనే ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు. భారీగా ఖర్చు పెట్టే స్తోమత లేక పాత సైకిల్నే ప్రచార రథంగా మార్చుకున్నారు. పార్టీ చిహ్నం కప్పు సాసర్ ఉన్న ఫ్లెక్సీల్ని సైకిల్కు తగిలించుకుని బెల్లంపల్లి నుంచి ప్రచారానికి నడుం బిగించారు. మనిషికి కోటి, బీదరికం రద్దు అనే నినాదంతో దారి పొడవునా పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు వివరిస్తున్నారు. ఒక్కసారి ఎంపీగా అవకాశమిస్తే పేదరికాన్ని పారదోలుతానంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సింగరేణి కార్మికుడు కావడంతో వారి ఓట్లపైనే ఎక్కువగా గురి పెడుతున్నాడు. ఇప్పుడు ఎంపీగా ఒక అవకాశం తీసుకుని ఈ యొక్క బీదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలన చేయడం కోసం పార్లమెంటులో మనిషికి కోటి, బీదరికం రద్దు ప్రజలకు వస్తున్న ఎంపీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి నేను గత 45 రోజులుగా ఒక 1000 కిలోమీటర్లు పర్యటించి ఒక 20,000 మందిని ప్రత్యక్షంగా కలిసి ఈ యొక్క కాన్సెప్ట్ని వివరించడం జరిగింది. ఈ క్రమంలో నేను ముందుకు వెళ్తున్నప్పుడు యువత కానీ, మేధావులు, సామాజికవేత్తలు వీరంతా ఎంతో ఉత్సాహంగా నన్ను ఆహ్వానించి ఆదరించి నన్ను ప్రోత్సహించడం, ముందుకు నడిపించడం జరుగుతుంది. ఈ విధంగా నేను విజయవంతంగా ఎంపీగా ఎన్నికై పార్లమెంటుకు అడుగుపెడతాననే ఉత్సాహం కూడా నాకు కలుగుతూ ఉన్నది. అదేవిధంగా అందరినీ పనిలో దింపి ఆ సంపదను అనుభవించే అవకాశం కల్పించడం కూడా మా పార్టీ ప్రధాన సిద్ధాంతం. గ్రామాన తిరుగుతూ ఎక్కడ పొద్దుపోతే అక్కడే స్థానికులు పెట్టింది తిని బస చేస్తారు. ఎలాంటి అలుపు లేకుండా ఇప్పటికే 2 సార్లు పార్లమెంట్ నియోజకవర్గాన్ని సైకిల్ పైనే చుట్టేశారు. మరోసారి తిరుగుతానని రెట్టించిన ఉత్సాహంతో చెబుతున్నారు. ఓటర్లు రాజుపై కరుణిస్తారో లేదో తెలియాలంటే మే 16 వరకు ఆగాల్సిందే.